మన దగ్గర లేనివి మనం తీసుకుంటున్నాం, వాళ్ళకు అవసరం ఉన్నాయి, మనం పంపుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పరిశ్రమలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, రెండు దేశాల మధ్య ఒక ఆనందదాయకమైనటువంటిది, స్నేహపూర్వమైనటువంటి బంధం ఏర్పడే అవకాశం. కానీ దీనివల్ల తెలిసింది ఒకటే, భారతదేశం ఎప్పుడూ నిండుకుండా, గ్రహించండి, భారతదేశం ఈరోజే కాదు, మన చరిత్ర చూసుకున్నట్టయితే ఒకరికి కుడి చేతితో దానం చేశామే కానీ ఎడమ చేతితో ఎన్నడూ గుంజుకోలేదు. ఇప్పుడు మనకు బద్ధ శత్రువుగా మారిన పాకిస్తాన్ ఒకవేళ మనల్ని వేడుకొని బియ్య బస్తాలు ఇవ్వండి, లేకుంటే పాలు నూనె ఇవ్వండి అని అంటే ఇచ్చేటువంటి దాతృత్వం, దయగుణం మన భారతదేశానికి ఉంది. ఈ భూమి మీద పుట్టినందుకు మనం గర్వించాలి. అలాంటిది మన మీద ఏమో చేస్తామో అని ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు ఇవాళ ఏమైంది, దిగొచ్చాడు.